Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇప్పుడు టాలీవుడ్ లో చూసుకుంటే గనక ఎవరు తీసినా కూడా సినిమా ఎవరు తీసినా కూడా మినిమం 500 కోట్లు అనేది ఖచ్చితంగా మహేష్ బాబే కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాసే కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సినిమా 500 కోట్లు 1000 కోట్లు లేని సినిమానే లేదు అసలు. అందుకే నా 5 నిర్మాతలు ఉన్నారు కదా, అలా 5 ఉన్నారు. ఒకటి మైత్రి రవి, ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్, ఒకటి మన బోలో శంకర్ ఆయన ప్రొడ్యూసర్ అయిపోయినట్టున్నాడు, పేరు అనిల్ శంకర్. తర్వాత వచ్చి ఇంకో బ్యానర్ ఏదో ఉంది, మొత్తం 4-5 బ్యానర్స్ ఉన్నాయి. బాగోల్ ప్రసాద్ గారిని దాంట్లో కలపడానికి లేదు కానీ ఓకే, మధ్యలో అప్పుడప్పుడు దానయ్య, బాగోల్ ప్రసాద్, ఈ ఒక 4-5 బ్యానర్స్ ఉన్నాయి. ఈ 4-5 బ్యానర్స్ మాత్రమే సినిమా చేస్తున్నాయి. మీరు గత 8-10 సంవత్సరాల నుంచి చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి 100 కోట్లు, 150 కోట్లు, లేదంటే 500 కోట్లు, అంటే ఇంత బడ్జెట్ ఇచ్చి ఎలాంటి సినిమాలు తీస్తాను ఇవ్వట్లేదు. అక్కడ కూడా అల్లు అర్జున్కి అయితే 300 కోట్లు 300 కోట్లు ఇవ్వలేదుగా, ఆయన పర్సంటేజ్ తీసుకున్నాడు. అందుకే అంటున్నాను, హీరోలు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన 300 కోట్ల 200 కోట్ల కాదు, ఒక 50 కోట్ల అడ్వాన్స్ ఇస్తే దాంట్లో సినిమా వచ్చిన దాంట్లో పర్సంటేజ్ నాకు ఎంత ఇవ్వండి, డైరెక్టర్కి ఎంత పర్సంటేజ్, ప్రొడ్యూసర్కి ఎంత పర్సంటేజ్, డబ్బు పెట్టేవాడికి లాస్ట్కి పర్సంటేజ్ మిగులుతుంది. పోతే మాత్రం వీళ్ళందరూ సేఫ్, ప్రొడ్యూసర్ అవుట్. ప్రొడ్యూసర్ అవుట్. కాకపోతే ప్రొడ్యూసర్ కూడా ఏం చేస్తున్నాడంటే, డిస్ట్రిబ్యూటర్ కొంత భాగం వేస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ కొంత భాగం వేస్తున్నాడు, సాటిలైట్ వాళ్ళకి ఓటీటీ కొన్న వాళ్ళకి కొంత భాగం వేస్తున్నాడు, సాటిలైట్ కొన్న వాళ్ళకి కొంత భాగం వేస్తున్నాడు. ఇలాగ మొత్తం టోటల్గా 10 కంపెనీలు కానీ ఇలాంటి మొత్తం సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్లు అయ్యాయనుకో, ఆ కంపెనీలో మాత్రం అవుట్, కార్పొరేట్ కంపెనీలు అవుట్, పబ్లిక్ సొమ్ము మాయం, వీళ్ళు మాత్రం సేఫ్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, సునీల్ ఇక్కడే ఉంటాడు, దిల్ రాజు ఇక్కడే ఉంటాడు, ఆ కంపెనీలు మాయమైపోతూ ఉంటాయి. నేను సునీల్ నేను తప్పు పట్టట్లా, వ్యాపారస్తుడు, దిల్ రాజుని తప్పు పట్టట్లే, వ్యాపారస్తుడు. ఆ కంపెనీలు ఎందుకు మాయమైపోతాయంటే, ఆ సీఈఓలు వస్తారు, ఆ కంపెనీ మారిపోయిన ఇంకో ఆ సీఈఓ ఇంకో కంపెనీకి వస్తాడు, ఆ సీఈఓ వచ్చినంటే మళ్ళీ వీళ్ళకి మాత్రం అదే బిజినెస్ ఇస్తాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, 1 మూవీ ఇస్ 500 crores, అంటే 200 crores అంటే అమెజాన్ ప్రేమో లేకపోతే సోమనీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్ళిపోతే, ఒక సాటిలైట్కి ఒక ప్లాట్ఫామ్ వెళ్ళిపోతే, హిందీకి ఒక అమౌంట్ వెళ్ళిపోతే, తెలుగులోకి ఒక అమౌంట్ వెళ్ళిపోతే, హీరోయిజం మీద ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ సేఫ్. ఇప్పుడున్న పొజిషన్లో ఈ 5 ప్రొడ్యూసర్లు ఈ సినిమాలు తీయడానికి కారణాలు అవే. ప్రొడ్యూసర్ సేఫ్. తేడా వస్తే ఇప్పుడు గేమ్ చేంజ్ తేడా వచ్చింది అంటున్నారు, అక్కడ ఉన్న ఒక ఓటీటీ సంస్థ నాశనం అయిపోద్ది. ఆ ఓటీటీ సంస్థకి ఎవరైతే కొన్నారో, సాటిలైట్ కొన్నారో వాళ్ళు స్మాష్ అయిపోతారు. డిస్ట్రిబ్యూటర్గా ఆ డిస్ట్రిబ్యూటర్లో కొన్నారు స్మాష్ అయిపోతారు. ఎగ్జిబ్యూటర్గా ఎంజీని పెట్టిన స్మాష్ అయిపోతారు. వీళ్ళందరూ భాగస్వామ్యం ఉంటుంది. అసలు ఇంత వసూలు చేసి టికెట్ రేట్లు ఇంత పెంచి ప్రజల మీద రుద్దడం ప్రజల రక్తం తాగుతున్నారు. కరెక్ట్ ఎలాగంటారు, ప్రజల రక్తం తాగుతున్నారు. ఆ రక్తాన్ని పేర్చడానికి అభిమానం అనే ఒక పిచ్చి ప్రేమని వాళ్ళు రక్తాన్ని తాగే పరిస్థితి ఈ గవర్నమెంట్లు, ఈ ప్రొడ్యూసర్స్, ఈ హీరోస్ చేస్తున్నారు. ఆ హీరో ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు, అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయి కోసం ఆలోచించినప్పుడు, వీళ్ళందరి కోసం ఆలోచించినప్పుడు, మీకోసం ప్రాణం పెట్టే ఫ్యాన్స్ కోసం ఆలోచించినప్పుడు, మనం వాళ్ళ దగ్గర రేటు పెడితే వాళ్ళు ఎంత జీతగాలు, వాళ్ళు ఎంత సంపాదించుకుంటూ వస్తుంది, వాళ్ళు 7,000 జీతగాలు, 7 లక్షల జీతగాల దాకా నాకు అభిమానులు ఉండుంటారు. నేను టికెట్ 800 రూపాయలు పెడితే ఆ ఇళ్ళపాలది సినిమా చూడాలంటే ఎంత, మళ్ళీ ఇంకోసారి రిపీట్ ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు టికెట్ రేట్ 1200. మరి ఇంత పెద్ద సినిమాలు తీసి అంటే ఇంత బడ్జెట్ లో పెట్టి మరి అవి మళ్ళీ రాబట్టుకోవాలంటే ప్రొడ్యూసర్ నష్టపోవాల్సిందే కదా. అసలు మిమ్మల్ని ఎందుకండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెట్టమన్నారు, మిమ్మల్ని ఎందుకు చార్టర్ ఫ్లైట్ పెట్టమన్నారు, మిమ్మల్ని ఎందుకు మొత్తం కార్వేన్లు బస్సులు ఇవన్నీ పెట్టమన్నారు, మిమ్మల్ని ఎందుకు మొత్తం టోటల్గా వేస్టేజ్ 30% పెట్టమన్నారు. 5 స్టార్లో మీరు 5 ఇడ్లీ చెప్తారు, మీ తాలూకు వెనకాల స్టాఫ్ మొత్తం 5 లక్షల రూపాయలు చెప్తారు, నడి రోడ్డు మీద పడేసి 5 లక్షల రూపాయలు వేస్ట్ అవుతుంది. ఇలాగ ఒకప్పుడు లేదు కదా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్ట్ ప్రొడక్షన్ 30% అవుతుంది. ఆ వేస్టేజ్ ఎవరి మీద, ప్రజల మీద రుద్దుతున్నారు. కనుక ఇవన్నీ కూడా మనం ఎందుకు ఆలోచించట్లేదు, ప్రజలు ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు మనం ఈ రేటింగ్ ఇచ్చి కొనాలి, వీరు మన అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఎందుకు అనుకోవట్లేదు. కనుక దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి అని మనం చెప్తూనే ఉన్నాం.
అంటే మీరు ఇందాక ఒకప్పుడు చిన్న నిర్మాతలు ఉన్నారు కదా ఇప్పుడు లేరు అంటే ఎలా తీయగలుగుతారు వాళ్ళు? వాళ్ళకి దొరికేది ఎక్కడో కాస్త కోస్త కోటో 2 కోట్లు. ఈ నెంబర్ 2 సొమ్ము దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ 500 కోట్లు బ్యాంకుల్లో కొల్లగొట్టాలా, లేకపోతే 1000 కోట్లు తేవాలంటే బ్యాంకులను మొత్తం టోటల్గా ఏ రాత్రిలో స్కాములు చేయాలా? అంటే అలాగని ఇప్పుడు తీస్తున్న స్కాములు చేశారని నేను చెప్పట్లే. వాళ్ళకి కూడా అమెరికా నుంచి ఫండో లేకపోతే ఇంకో ఫండో వస్తూ ఉంటేనే సినిమా తీయగలుగుతున్నారు. అంతే తప్ప ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చి ఎవరైనా చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో డబ్బు పెట్టుకుంటారా అని అడుగుతున్నా. ఎవరు చెప్పమానండి నా దగ్గరికి బహిరంగంగా వచ్చి ఫైనాన్స్ 600 కోట్లు ఫైనాన్స్ ఇచ్చిన పెద్ద మగాళ్ళు చెప్పమానండి. అది కాదు. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అంతా కూడా బయట నుంచి డబ్బు వస్తుంది, ఏదో చేస్తున్నాం, ఇది అయిపోతుంది.